అంబేద్కర్ నగర్లో రాంబాబుపై ఇరుగు శివ చేసిన దాడి మరవక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. రాచకొండ కమిషనరేట్ పరిధి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివాజీ నగర్లో సోమవారం రోజున సాయంత్రం పాండు, కవిత అనే దంపతులపై అదే బస్తీలో నివసించే బాలరాజు అనే వ్యక్తి అతని కుటుంబ సభ్యులతో దాడి చేసి కవిత అనే మహిళ మెడలో ఉన్న 2 తులాల బంగారు పుస్తల తాడును లాక్కొని వెళ్లారని బాధితులు తెలిపారు. ఈ ఘటనపై సోమవారం రాత్రి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ నర్సిరెడ్డికి ఫిర్యాదు చేయగా ఇప్పటివరకు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తులు తరచూ గంజాయి సేవించి స్థానిక మహిళలను, ప్రజలను అసభ్య పదజాలంతో దూషిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని స్థానికులు తెలపడం జరిగింది. బాధితుల ఇంటి ముందు ఉన్న మెట్లపై కూర్చొని వచ్చిపోయేవారిని ఇబ్బంది పెడుతున్నారని, ఇంటి ముందు ఉన్న మెట్లను కూడా తొలగించుకోవడం జరిగిందని తెలిపారు. ఇప్పటికైనా పోలీసులు ఇలాంటి వారిపై కఠినంగా చర్యలు తీసుకుని వారి నుండి కాలనీ ప్రజలకు విముక్తి కలిగించాలని స్థానికులు మీడియా ద్వారా కోరారు. శివాజీనగర్ కాలనీ వాసులము. పాండు నా పేరు, నా భార్య కవిత, మా బిడ్డ సంధ్య. మొన్న సోమవారం నైటు దౌర్జన్యంగా మా ఇంటి మీదకి వచ్చి దాడి చేశారు. అనురాధ కొడుకు, వాళ్ళ కోడలు బాలరాజు కొడుకు పేరు, కోడలు సప్న. వాళ్ళ కొడుకు మా అల్లుడు ఏదో కలిసి ఏదో బంగారం గిరిపెట్టిరట. గిరిపెడితే వాళ్ళు ఏం చేసుకురో ఎంజాయ్ చేసుకురు. అది మాకు సంబంధం లేదు, అది మాకు తెలియదు. మాకు నిన్న వచ్చి రాత్రి ఇట్లా దాడి చేస్తే మొత్తం కొట్టి పుస్తల తాడు కూడా గుంజుకోపోయారు. బంగారం పుస్తల తాడు 2 తులాలు ఉంది. అది ఈ రాత్రి పూట మొత్తం గంజాయి కొయ్యి, వీళ్ళంతా గంజాయి రాత్రి 1-2 గంటలకు మొత్తం గంజాయి తాగుతూ తిరుగుతాడు. ఇక్కడ ఆడవాళ్ళు కూడా పోవాలన్నా కూడా భయం అవుతుంది అందరికి. ఎప్పుడు ఏం చేశారో తెలియదు వాళ్ళకు. కంప్లైంట్ ఇచ్చిన మండే వీళ్ళు రాత్రి పూట మొత్తం తిరుగుతారు. ఇంటికి తాళం ఉంటే దొంగతనాలు చేస్తారు. ఎవరిని పడితే వాళ్ళు కొట్టు గుంజుకోవడం, ఫోన్లు గుంజుకోవడం, బండ్లు ఎత్తుకపోవడము, పెట్రోల్ తీసుకుంటారు రాత్రిపూట. ఎవరైనా పోవాలన్నా కష్టాన్ని. ఇప్పుడు మేము కష్టం చేసుకోవాలన్నా వీళ్ళని చూసుకుంటూ కూర్చోవాలన్నా భయానికి. పుస్తల తాడు 2 తులాలు ఉంది. వాస్తవమే. అది ఇచ్చినాము మండే సోమవారం ఇచ్చినాం. ఇంతవరకు యాక్షన్ లేదు. నిన్న పోయి బస్సు తరఫు నుంచి కూడా కంప్లైంట్ రాసి ఇచ్చినాం, సంతకాలు పెట్టి. ఇంతవరకు యాక్షన్ లేదు. ఆ నర్సిరెడ్డి ఎన్సఐ గారు మరి ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. రేపు ఇంకేదైనా జరిగితే ఎట్లా? అంటే ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారు, నాకు 2 బిడ్డలు. రేపు ఆడ ఏమైనా చేస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారు? దీనికి సమాధానం ఎవరు చేస్తారు? కంప్లైంట్ ఇచ్చి మండే సోమవారం 9:30కి ఇచ్చిన, 10 గంటలకు. ఇంతవరకు ఎవ్వరు రాలేవు. ఫోన్ చేస్తే పంపిస్తున్నా అంటాడు, ఎంక్వైరీకి వస్తున్నా అంటాడు, ఇంతవరకు రాలేవారు. మరి బస్తీలో మరి ఆడవాళ్ళు తిరగాలా, ఉండాలనా వద్దా? మరి అమ్ముకొని పోవాలి ఎటన్నా? మరి ఏదో ఒక పరిష్కారం చెప్పాలిగా వాళ్ళు. ఎస్ఐ ఏమనాలి? తమ్మానికి ఒక కెమెరా ఫిట్ చేసి ఇమ్మీడియట్లీ ఫోన్ కొడితే రావాలి, యాక్షన్ తీసుకోవాలా. బంగారం అయితే కావాలా మాకు. మా దగ్గర ఇప్పుడు మాకు ఏం జరిగినా వాళ్ళదే బాధ్యత, పోలీసు వాళ్ళదే బాధ్యత ఇప్పుడు. ఎందుకంటే యాక్షన్ తీసుకోవాలి. 3 రోజులు అవుతుంది. మేము పనికి పోద్దా? ఇక వీళ్ళని చూసుకుంటే ఇంట్లో వాళ్ళని చూసుకుంటే కూర్చోవాలి మేము. మళ్ళీ ఏం చేసాం? మా పాప కాలేజీ పోతుంది. వాడు ఏమైనా చేస్తాడు కూడా, కిడ్నాప్ చేస్తాడు. మరి పరిష్కారం ఎవరు చెప్పాలి దీనికి? పోలీసు వాళ్ళదేగా బాధ్యత. మరి నిన్న మంగళవారం కుక్కలు దాడి అయితే సీఎం దాకా పోయింది వైరల్. ఈ న్యూస్ కూడా వైరల్ కావాలి. ఇది జవహర్నగర్లో మేయర్ తోటి కంప్లైంట్ ఇప్పించిన. మొత్తం ప్రతి ఒక్క ప్రెస్ వాళ్ళకు కూడా నేను పేపర్ పంపించిన. చెప్తా అన్నాడు, ఇంతవరకు కంప్లైంట్ తీసుకోలే కదా వాళ్ళు. వస్తా అన్నాడు, మేయర్ కూడా వస్తాడు నా దగ్గరికి, కోటేష్ గౌడ్. మరి పోలీసు వాళ్ళు యాక్షన్ ఎందుకు తీసుకుంటలేరు? రేపు ఇంకేదైనా జరుగుతుంది, ఇంకేదైనా జరగవచ్చు. అంతా గంజాయే మొత్తం. చూడండి సార్, మేము ఇక్కడ శివాజీనగర్ కాలనీలో ఉంటున్నాము. మా పేరు రాజు. ఎప్పుడు సరసు ఇక్కడ గొడవలు అయితేనే ఉంటాయి. ఏమవుతుందని పోయి చూస్తే మీరు ఎవరు వస్తారు, ఎందుకు చూస్తారు, తిడతాడు ఆ పూరాడు. ఏమవుతుందని ఏమన్నా లొల్లి అయితే పోయి చూడమా? చూస్తే దాని గురించి తిడుతుంటారు. ఎవరని ఏమన్నా అంటే వాళ్ళు అన్ని గలీజు మాటలే మాట్లాడతారు. ఏమైనా గొడవల కంటే వాళ్ళు చాలా ఓవర్ చేస్తుంటారు. ఇక మీ ఇంతవరకు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కదా సార్, ఇంతవరకు మరి రాలేరంట. ఆయనకు ఎక్కువ ప్రాబ్లం అయితే మేము వచ్చినాం. ఇల్లు అంత దూరం కదా, చూడడానికి వస్తే కూడా ఇక్కడనే పక్కకే ఉంటాం మేము. ఇక్కడ లొల్లి అవుతుంటే ఏమవుతుందని చూస్తే ఏం చూస్తున్నారు బాలరాజ్. ఇక ఆమె కూడా లంజలు
అని ఆమె తిడుతుంటది. ఇట్లకి వెళ్ళిపోతుంటే కూడా పిల్లలు ఆడపిల్లలు పోతుంటే భయపడతారు. చాలా గంజాయి తాగి ఎడబడతాడ కూర్చొని. ఊకే లొల్లి పెడతారు, గొడవలు, పంచాయతీలు, వాడకావులు, ఇంకా అంతే. కానీ నాకు కూడా ఎక్కువ తెలియదండి. నేను పైకి వెళ్ళి రాను. మా కుప్ప ఇగో ఇది సాటుది, మా చెట్టు లేకుంటే కదవాడు. కానీ లొల్లి అయిన మేము పైకి వెళ్ళి చూసాం, కిందికైతే దిగిరాను. నేను ఎప్పుడు లొల్లి అయిన కూడా పైకి వెళ్ళే చూస్తుంటా. ఇంకా మనము ఎందుకు కిందికి పోతే వాళ్ళని చూసి ఆ మాటలు మనం వినలేము, మనము అవి మనకు నచ్చాయి. మాది పెట్రోల్ కూడా తీసుకుపోయారు మళ్ళీ ఎవరో ఏమో ముగ్గురు. ఇగో ఇదే బిల్డింగ్ ముగ్గట, ఇగో ఇది ఈ చెట్టు పక్కన బండ్లకి వెళ్ళి పెట్రోల్ కూడా తీసుకుపోతారు. ఇంకెవరో ఏమో తెలియదు. మా కెమెరాలో మేము ఆ రోజు ఊరికి పోయినాం. అయినా అని చీకటి వాళ్ళు ఉంది, కొంచెం నీడ వాళ్ళ ముఖం కనబడతలేదు. ముఖం కనబడితే మీద కూడా బద్దలు వాళ్ళు దింగుతాం మేము. కానీ అది ముఖం కొంచెము నిజాతిగా కనబడతలేదు. అట్లా ఇక ఏమైనా ఇంకా గవే లొల్లులు. ఇంకా వారానికోసారి లొల్లి పంచాయతీ చెప్పుతావా ఇంటి పక్కనే. వాళ్ళు ఏరేటోళ్ళు ఊరికొస్తారు, అలా వాళ్ళ ఫోన్లు గుంజుకొస్తాడు, చేస్తాడు. ఇంకా గది కథ ఉందండి. ఇక్కడైతే మాకుండా వస్తలేదండి ఆ మాటలు. అవి మేమేమో ఇజ్జత్ గల్లోళ్ళము, మరి ఆమె బట్టలు లేకుండానే తిరిగినట్టు మాట్లాడుతుంది. అది